వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నిర్వహించిన ర్యాలీపై టీడీపీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఫాతావుల్లా మండిపడ్డారు. గణపతిరావు రోడ్లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. డిఎస్సి అంశంపై దమ్ముంటే వైసీపీ నేతలు చర్చకు రావాలని సవాలు విసిరారు. చర్చ కోసం 3 కుర్చీలు కూడా సిద్ధం చేశామని, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు వచ్చి చర్చించవచ్చునని అన్నారు. డిఎస్సి అంశంపై దమ్ముంటే వైసీపీ నేతలు చర్చకు రావాలని సవాల్ చేశారు. చర్చ కోసం 3 కుర్చీలు కూడా సిద్ధం చేశామని, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు వచ్చి చర్చించవచ్చునన్నారు. వెల్లంపల్లి ర్యాలీకి స్పందన లేకపోవడంతో రూట్ మ్యాప్ మార్చుకుని వెళ్లిపోయారని ఫతావుల్లా విమర్శించారు. జెన్జీ వార్ పేరుతో నిర్వహించిన ర్యాలీలో యువత, విద్యార్థుల కంటే 60 ఏళ్లకు పైబడిన వారి ఎక్కువగా కనిపించారని ఎద్దేవా చేశారు. డిఎస్సి అంశంపై చర్చకు ఎంపీ కేశినేని చిన్ని, పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న సిద్ధంగా ఉన్నారని ఫతావుల్లా తెలిపారు. వైసీపీ నేతలు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, మంత్రి నారా లోకేష్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈరోజు మనం ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే వైసీపీ నాయకులు, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు నారా లోకేష్ గారి మీద, విద్యాశాఖ మంత్రి మీద అనేక అబద్ధాలు పదే పదే చెప్పి ప్రచారం చేస్తున్నారు. మరి మన పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే ఇదే గణపతిరావు రోడ్డు మీద జెన్జీ వార్ అంట పోస్టర్ రిలీజ్ చేశారు 3 రోజుల కింద. జెన్జీ వార్, అది జెన్జీ ఏంటో వార్ ఏంటో ఈ పిచ్చి వాళ్లకు తెలిస్తే ఏమన్నా చెప్తారేమో చూసాం ఇవాళ. మరి ఇటైతే ర్యాలీ రాలేదు, ఎందుకు రాలేదు మాకైతే తెలీదు. మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎంతమందికి పిలిపించినా కూడా అక్కడ జనం రాలేదు. 50-60 మంది కన్నా వెల్లంపల్లి ఇంటి దగ్గర జనం లేరంట. అందుకనే వాళ్ళు ఆ ర్యాలీని క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకంటే జెన్జీ అంటే యువకులు ఎక్కడ వాళ్ళ ర్యాలీలో పార్టిసిపేట్ చేయట్లేదు. ఒక్కసారి మీరు ఇది చూస్తే వీళ్ళు జెన్జీలంట, జెన్జీ వార్ అంట. ఇది ఒక్కసారి చూస్తే ఇది దీంట్లో జెన్జీ కాదు కదా, జెన్ ఎక్స్, జెన్ వై, జెన్ బూమర్స్ కూడా ఉన్నారు. అంటే 1947 తర్వాత పుట్టిన వాళ్ళు, 1960 తర్వాత పుట్టిన వాళ్ళు, వీళ్ళందరినీ పెట్టుకొని వీళ్ళు జెన్జీ వార్ అంట. ఇది అంటే వాళ్ళకి స్టూడెంట్స్ కానీ యువకులు కానీ ఎవరు వెళ్ళట్లేదు కాబట్టి ర్యాలీ క్యాన్సిల్ చేసుకున్నారు. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, చర్చకు మేము సిద్ధం అని నారా లోకేష్ గారు అన్నారు. అలాగే నారా లోకేష్ గారు ఇంకేమన్నారంటే ఆన్లైన్లో అయినా దానిపై చర్చకు సిద్ధం, ఏం జరిగిందో మేము చెప్తాం, వినండాయా వచ్చి అని చెప్పడం జరిగింది. కానీ వీళ్ళైతే రాలేదు. సందులు గొంతులు పట్టుకొని 10-50 మందిని తీసుకొని తిరుగుతాం, వీళ్ళకి అలవాటు అయిపోయింది. అలాగే ఈరోజు మనం ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఆ నాయకులు ఇటు వస్తారేమో వాళ్ళని కూడా సగౌరవంగా మనం ఆహ్వానించి వాళ్ళతో చర్చిద్దాం డిఎస్సి మీద అని ఇక్కడ మనం కూర్చోవటం జరిగింది. వాళ్లకు మనం కుర్చీలు సపరేట్ వేసాం. ఆ టేబుల్ మీద ఎల్లో క్లాత్ కూడా మనం వేయలేదు, వైట్ క్లాత్ వేసి వాళ్ళ గౌరవంగా అక్కడ 3 కుర్చీలు ప్రోటోకాల్ ప్రకారం, వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి ఇచ్చాం. మధ్యలో మాజీ మంత్రి కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కుర్చీ వేసాం. అలాగే అటు దేవినేని అవినాష్కి వేసాం, ఇటు మల్లాది విష్ణుకి వేసాం. కుర్చీలు వేసి వస్తే చర్చిద్దామంటే ఒక్క మహానుభావుడు కూడా ఇటు రాడే. కానీ బ్యానర్లు మాత్రం జెన్జీ వార్ అంట.
వారంటే వీడికే కాదు, వీడి నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కూడా తెలీదు. ఎప్పుడో నెలకు ఒకసారి 2 సార్లు ఆ తాడేపల్లి కొంపలో కూర్చోవటం, మీడియాతో పిచ్చి పిచ్చిగా వాగి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవటం, ఇదే ఆయన వార్. మేమైతే చర్చకు సిద్ధమని ఇక్కడ సామరస్యపూర్వకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి కూడా వాళ్ళ కుర్చీలేసి ఆహ్వానించాం. కానీ ఇంతవరకు రాలేదు. వాళ్ళు మంది మార్బలం వేసుకొని వద్దామనుకుంటే వాళ్ళ వెనకాల ఎవరు రాలేదు, 50-60 మంది ఉన్నారని క్యాన్సల్ చేసుకున్నారు. మేము ఈ వెల్లంపల్లికి కానివ్వండి, ఈ దేవినేని అవినాష్కి కానివ్వండి, మల్లాది విష్ణుకి కానివ్వండి, మొన్న వీళ్ళు సెంట్రల్లో వెళ్ళి ఏదో చేద్దామని వెళ్ళారు. అక్కడ బోండామ ఒక తన్ను తంటే మళ్ళీ అటువైపు చూడట్లేదు. ఇక్కడ ఈ గణపతిరావు రోడ్డు వేయించుకున్నారు, ఇక్కడ వేద్దామని. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా వాళ్ళు కనుక ఇటు వస్తే మీ ర్యాలీ దేనికోసం మీరు పెట్టారని ఇక్కడ నిలువరిస్తానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇటు రాక తోక ముడిచారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ డిఎస్సి పరీక్షలు ఏదైతే ఉన్నారో మీరు చెప్తున్నారో దానిలో ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదు. ఏ విచారణ చేసుకున్నా కూడా అవకతవకలు లేవు. కానీ మీరు దాన్ని వదిలేసి ఏదో కాక్రోచ్ జనతా పార్టీ ఏదో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసింది, సక్సెస్ అయిపోయింది, భారతదేశం మొత్తం పాకింది ఇక్కడ, దాన్ని మేము కూడా ఉపయోగించుకుంటాం అని ఏదో ఏనుగు కాల్చుకుంటే చీమకు కూడా కాల్చుకుంటే ఏమైందో ఈరోజు వెల్లంపల్లి పరిస్థితి అలా అయిపోయింది. ఎవరు వైసీపీ కార్యకర్తలే అతను వైపు వెళ్ళలేదు. మేము ఒకటే చెప్తున్నాం, నీకు వెల్లంపల్లి శ్రీనివాస్ నీకు కనుక ఏమైనా అపోహలు ఉంటే, నీకేమైనా డౌట్స్ ఉంటే మేము నీ డౌట్స్ క్లియర్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఎప్పుడు వచ్చినా సరే, లేదా నీ ఇంటి దగ్గర వచ్చి మాకు చెప్పమన్నా కూడా నువ్వు టైం ఇస్తే మేము వస్తానికి సిద్ధం. లేదు మేము కాదంటే కొత్తగా మనకు ఇన్ఛార్జ్ కూడా వేశారు. మనకు పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న గారు కూడా ఉన్నారు. ఆయన కూడా నీతో చర్చలకు సిద్ధం. లేదా మన పార్లమెంట్ సభ్యులు కేసీనేని శివనాథ్ చిన్ని గారు ఉన్నారు, ఆయన కూడా సిద్ధం. నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు వైసీపీ వాళ్లకు మేము వివరిస్తానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఎక్స్ట్రాలు చేసి ట్రాఫిక్ ఆపి జనానికి ఇబ్బంది పడే విధంగా మీరు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ ఇందాక మాట్లాడుతున్నాడు, పోలీసులు మమ్మల్ని నిలువరిస్తున్నారు, ఆపుతున్నారని. అసలు నీ ఇంటి దగ్గర జనం ఏరయ్యా? ముందు ఎక్కడ పెట్టావు నువ్వు? గణపతి రోడ్డు అని చెప్పావు, జెన్జీ వారు. తర్వాత రాత్రికి రాత్రి నువ్వు మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేసరికి రాత్రికి రాత్రి మార్చుకొని నీ ఇంటి దగ్గర నుంచి పెట్టుకున్నావు. నీ ఇంటి దగ్గర కూడా జనం రాలేదు, మళ్ళీ పోలీసుల మీద ఎందుకు ఏడుస్తావు? ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా లా అండ్ ఆర్డర్ ఒకటే, అందరికీ పర్మిషన్లు ఒకటే. మేము ర్యాలీ పెట్టినా పర్మిషన్ తీసుకోవాల్సిందే, నువ్వు ర్యాలీ పెట్టినా పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, ఇది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇది నారా లోకేష్ గారి ప్రభుత్వం, ఇది పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం. ఏదో మీలాగా గొట్టంగాళ్ల ప్రభుత్వం కాదు ఇది అని తెలియజేస్తూ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఇంకొకసారి మేము పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాం. నీ అదుపులో నువ్వు ఉండు. అదుపు తప్పావా ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు కూడా పార్టీ మాట కూడా వినరు, అదుపు తప్పటానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను.